నాథం ఇది రాతికోట యమపాశం అని పిలువబడే ఆంధ్ర సెంట్రల్ జైలు ఇండియాలోకెల్లా నోనో ఆసియాలోకెల్లా ఇది అతి పటిష్టమైన జైలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం ఐసి యమపాశం నుంచి ఎవడూ ఎలా తప్పించుకోలేడో ఇది అంతే అన్నమాట ఎస్ నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంది ఒక పక్క భయంకరమైన లోయ మరొక పక్క ఎత్తైన గోడలు కరెంట్ ఫెన్సింగ్ కట్టుదిట్టమైన కాపలాలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైల్ ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ సాధారణంగా ఈ జైలుకి సూపరింట్ గా రావాలంటే ఎవరైనా సరే వెనుకంజ వేస్తారు అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి సూపరింట్ గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి జీవితంలోనైనా జాబ్లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం నిజమే కానీ ఈ ఉద్యోగం వట్టి ఛాలెంజ్ మాత్రమే కాదు ఇది చాలా రిస్క్తో కూడిన పని ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తులు రక్తం తాగే రాక్షసులు లాంటి వాళ్ళు వీడు మాస్ మర్డరర్ బోస్ వీడు 20 మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపిన ఇండియాస్ బోస్టన్ స్ట్రాలర్ కాసిం ఖాన్ వీడు కలకత్తా కిల్లర్ గా పిలువబడి ఎంతో మంది పిల్లల్ని చంపిన రాక్షసుడు కాళీచరణ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇక్కడ పరిస్థితుల్ని వాతావరణాన్ని పరిచయం చేసుకుందామని వచ్చాను ప్లీజ్ కమ్ సార్ ఐ విల్ అకంపెనీ యూ ఏమిటి పరమేశ్వరరావు జ్వరం వచ్చి ఎండలో పడుకున్నావేమిటి అమ్మా నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా తగ్గిపోయిందనని అన్నం తెచ్చుకు తినేవు నిన్నట్లానే పాలు రొట్టి తెచ్చుకు తిను పో లోపల పో వాట్ మిస్ రాజా ఎవరావిడ ఈ రాక్షసు లాంటి మనుషుల మధ్య ఆవిడకేం పని ఆవిడికి జైలుతో 20 ఏళ్ల అనుబంధం ఉంది సార్ సాధనలో ఉన్న మనుషులంటే చాలా జాలి కన్న తల్లిలా ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటూ ఉంటుంది అతను భీమరాజుని నొటోరియస్ క్రిమినల్ సార్ పేరు విన్నాను ఇతనే కదూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్ తో సంబంధం ఉన్న దాదా ఎస్ సార్ రాజకీయపరమైన హత్యలకు గూడు పుటానీలకు వీడికి వేలు లక్షలు సొమ్మిచ్చి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్ జాలి దయ దాక్షిణ్యం ఏమాత్రం లేని కర్కోటకుడు సార్ వీడు వీడు ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది